అందరికీ నమస్తే సారా. పుష్ప 1 పుష్ప 2 అందరూ చూసే ఉంటారు. అది చూసే పుష్ప 3 ఎప్పుడు వస్తుందా అని మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మన మొత్తం భారతదేశం అంతా ఎదురు చూస్తుంది. అందుకని పుష్ప 2 కంటిన్యూషన్గా పుష్ప 3 మేము చేసిందామప్ప. ఎగ్జాక్ట్గా పుష్ప 2 తర్వాత ఏమవుతుందో మనం పుష్ప 3లో చూపించినాము. మిమ్మల్ని ఆనందపరచడానికే ఎంతో కష్టపడ్డామప్ప. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా లాస్ట్గా అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలప్ప. హీరోలా ఉన్నారు. ఎవ్వ తగ్గదలే. సామి, నీ బిడ్డ తంతున్నాడు. రే బుడ్డోడా, నువ్వు తగ్గద్దురా. ఈరోజు నీ అందానికి నా ఆనందానికి హద్దుల్లోమే. పో సామి, నేనేం అందంగా ఉన్నా? ఇంత పెద్ద కుటుంబం నాకు కూడా ఉందని ఊహించుకుంటుంటే చాలా ఆనందంగా ఉందమ్మే. అవును సామి, ఇదంతా మీ అదృష్టం. అదృష్టం కాదు మే, కొత్త కూలీ పుష్పగా మొదలెట్టే, సిండికేట్ ఓనర్ పుష్పరాజుగా మారే, అదే రేంజ్తో ఇంటి పేరు సంపాదించే సిండికేట్ ఓనర్ ముల్లేటి పుష్పరాజుగా నిలబడ్డా. అది నరాల్లో కసిగా పారే మా నాయనిచ్చిన రక్తము. అది నా బ్రాండ్. పుష్ప మర్గాయి, నా పరువుని చంపేశావు. నేను నిన్నే చంపేశా. పుష్ప చనిపోయాడు. హే, కూలీ పుష్పరాజ్ చనిపోయాడు. సారీ, సిండికేట్ ఓనర్ పుష్పరాజ్ చనిపోయాడు.
ఇప్పుడు నా పగ చల్లారింది. ఇక సింహం అడవిని వేటాడితే ఎలా ఉంటుందో చూపిస్తా. కృష్ణజల మడగల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. బాబరాపేట కొండపై పుష్ప దృష్టిని కనుగొన్న సర్చ్ టీమ్. ఆ చొక్కాపై రక్తపు మరకలతో 8 బుల్లెట్ రంధ్రాలు. ఆ పుష్పగాడు సచ్చిన నా కొడుకు, లేకంటే నా కుటుంబాన్ని చంపుతాడా? సారో పెళ్లి మండపంలో వన్ బాడీ గుండె సారో. ఇంకెక్కడ పడేప్పా, ఎప్పుడో గాలిపింటది. పుష్పాన్ని చంపుతారని నేను ఊహించలేదప్పా. పుష్పాన్ని చంపి ఎవరో మంచి పని చేశారు, పెళ్లి మండపంలో బాంబు పేల్చి. అప్పా సీనా, ఆ పులిని వేటాడిన తొండేలు ఎవరో కాదు, మన షికావత్. యో షికావత్, భలే చంపినావయ్యా వాణ్ణి. వాడు మీ శత్రువు కాదు ప్రతాప్ రెడ్డి గారు, నా శత్రువు. చెప్పింది చెప్పినట్టే చేసావయ్యా షికావత్. ఏం కావాలో చెప్పు. సిండికేట్. మన మంగళం సీన్ పరిస్థితి ఏంటి? పోలీసు కూడా మీ సిండికేట్ ఓనర్ అయినప్పుడు మీ సరుకులు పట్టుకుంటారు. సరేపా మంగళం సీను, షికావత్ నా పగ తీర్చిండు, అందుకే కాదనలేకపోతాండా. సరేలేప్పా, నీకు వచ్చే దుడ్డు వస్తూనే ఉంటుందిలే. యో మంగళం సీను, ఆగుయా. మీరేం ఫీల్ అవ్వకండి ప్రతాప్ రెడ్డి గారు, సగం వాటా మీది, సగం వాటా నాది. నెల రోజులైనా చల్లారని అల్లరు. పలుచోట్ల కొనసాగుతున్న 144 సెక్షన్. పుష్ప అతను ప్రాణాలతోనే లేడు అని కొందరు అంటుంటే, అతను జపాన్, మలేషియా లేదా చైనాలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. అసలు పుష్ప ఎక్కడ? ఖచ్చితంగా పుష్ప చంపడానికి చేసినట్టే. రైట్. ప్రతాప్ రెడ్డి గారు, సరికి ఇప్పుడే బయలుదేరింది. 2 రోజుల్లో మీ వాటా మీకు వచ్చేస్తుంది. నేను తాగాల్సింది నీళ్లు కాదు, షికావత్ గారి రక్తం. ఏమైనాది ఇప్పుడు? ఏమై ఉండదా?
పుష్పగా నడ్డుపోయింది అనుకుంటే షికాబాద్ గారు సిండికేట్ ఓనర్ అయి కూర్చున్నాడు. పోలీసు ఉద్యోగం చేసుకునే నా కొడుక్కే ఈ ఆలోచన ఎలా వచ్చిందో ముందు ఆ ప్రతాప్ రెడ్డిని లేపేయాలా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను సిండికేట్కి ఓనర్ అవ్వాలా. నిన్నెవరు సిండికేట్ కోనా చేసేది? పుష్ప పుష్పనా? ఏం మొత్తంనే మాట్లాడుతున్నావా? పుష్ప చనిపోయాడు కదా. పుష్ప బతికే ఉన్నాడు. ఆ రోజు రాత్రే స్వామి 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 లేని స్వామి 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 హాస్పిటల్ పోదాం. అమ్మా జాగ్రత్త స్వామి. జాగ్రత్త స్వామి. స్వామి జాగ్రత్త. స్వామి జాగ్రత్త. స్వామి 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 చెప్పండి స్వామి. లేని స్వామి హాస్పిటల్కి పోదాం. నాకేమన్నా అయిపోయిందనా? నీ ప్రేమ గట్టిగా ఉన్నది తప్ప నాకేం కాదు. లేని స్వామి హాస్పిటల్కి పోదాము. ఏడవకు మే, అందం పోతుందా? ఇందామే ఇదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టుకో. శ్రీవల్లే
మే చెప్పు స్వామి. మనకు ఆడబిడ్డ పుడితే మా అమ్మ పేరు పార్వతి అని పెట్టుమే, లేక మగబిడ్డ పుడితే మా నాయన పేరు పెట్టుమే. మీరు అలా చెప్పకద్ది స్వామి. ఎందుకంటే నేను అనుభవించని ఇంటి పేరు నా బిడ్డని అనుభవిస్తాడు. స్వామి నువ్వు లేకుండా నేను బతకలేను స్వామి. నేను నీతో పాటు వచ్చేస్తా. వద్దులేమే, నీ కోసం కాకపోయినా మనకు పుట్టబోయే బిడ్డ కోసమన్నా నువ్వు బతకల్లా. ఇప్పుడు నువ్వు లేచిపోకపోతే నా మీద ఒట్టేమే. స్వామి పోమే, పో, త్వరగా పోమే. మే శ్రీవల్లే, జాగ్రత్త మే. పుష్ప, శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, ఏమైందమ్మా? అన్నా నువ్వా? పుష్ప ఇక్కడ. పుష్ప వెళ్ళిపోయాడన్నా. సరే పదమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఈ తూరు ఏ గండం వచ్చినా వాళ్ళకి పిండం పెట్టి పుడుస్తా. ఈసారి మంగళం సీను అంటే నిరూపించుకుంటా. పుష్ప, నువ్వు బతికే ఉన్నావని నాకు తెలుసు పుష్ప. ఆ పొద్దు నువ్వు పెళ్లి మండపం నుంచి తప్పించుకోవడం నేను చూసా. ఇప్పుడు సంధి చేద్దామని వచ్చిన పుష్ప. ఏందే నువ్వు సంధి చేసేదే? ఎందుకంటే శ్రీవల్లిని కాపాడింది నేనే అప్ప.
ఏంటే నమ్మకం కలగలేదా? చాలా థ్యాంక్స్ అన్నా. నీకోసం ఏం చేయమంటావు చెప్పన్నా? పెళ్లిలో బాంబు పెట్టింది షికావత్ అనుకుంటాను, కానీ దానికి ప్లాన్ చేయించింది సిద్ధప్ప ప్రతాప్ రెడ్డి. అందులో ఒక బాధాకరమైన విషయం, మీ అమ్మ కూడా చనిపోయింది పుష్ప. தம்பி உன் பேரு? పుష్పరాజు. புஷ்பராஜு. முழு பேரு? ముల్లేటి. முல்லேட்டி ముల్లేటి புஷ்பராஜு. పుష్పరాజ్. அப்பா பேரு? ముల్లేటి వెంకటరమణ రాజు. புஷ்பராஜ். పుష్పరాజ్. ஆ? పుష్పరాజ్. இன்னொரு வாட்டி சத்தமா சொல்லுமா. పుష్పరాజ్. నువ్వు చనిపోయావని సిండికేట్ ఉన్న నన్ను చేస్తారనుకుంటే ఆ నా కొడుకులు షికావతిని కూర్చోబెట్టారు పుష్ప. ఇంకా చేసేదేం లేక నిన్ను ఎదుక్కుంటూ వచ్చా పుష్ప. ఎలాగైనా సిండికేట్ ఓనర్ నేను కావాలా. నా భార్యని నా బిడ్డని కాపాడినావా? నీకోసం ఏమైనా చేస్తానా, కానీ సిండికేట్ మాత్రం వదలను. కానీ సీఎం నువ్వే. సీఎం ఏంటి పుష్ప? అప్పుడు నేను దగ్గర 2000 టన్నులు సరుకు ఉండేది, అమ్మి సిద్ధప్ప నాయుడిని సీఎం చేసావు. ఇప్పుడంటే మాటలా? మన దగ్గర ఏముంది చిల్లిగవ్వా? పెటోరో కార్పస్ శాంటాలినస్. నేనా ఇన్నాళ్ళు అడవిలో ఊరికే తిరగలన్నా. ఇదిగో ఈ వజ్రాన్ని కనుగొన్నా. దీని విలువ ఏందో తెలుసానా? టన్ను 100 కోట్ల. టన్ను 100 కోట్ల? ఏంది పుష్ప? అవునన్నా, బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా కోహినూర్ డైమండ్ ఎత్తుకొని పోయినారా, కానీ దీన్ని మాత్రం వదిలేసిపోయినారా. ఇది మన ఒంట్లో ఉండే ప్రతి జబ్బును నయం చేస్తుంది. గుండెకి, క్యాన్సర్కి, లివర్కి, టొబాకోకి, యాంటీ ఆక్సిడెంట్కి, ప్రతి దానికి పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగిపోయిన గుండెను కూడా బతికిస్తుంది. ఇది మామూలుది కాదన్నా. మొన్నే దుబాయ్ పోయే డాక్టర్ కలిసేసి వచ్చిన. అమేజింగ్ డైమండ్. ఇది మామూలు చందనము కాదు పుష్ప. టన్నుకి 100 కోట్లు ఇస్తా. నాకు 100 టన్నులు కావాలి. మొత్తం 10,000 కోట్లు ఇస్తా. 10,000 కోట్ల 10 లక్షల. ఎక్స్ట్రా 10 lakhs ఎందుకు పుష్ప? నువ్వే చెప్పినావు కదా దీని విలువ డైమండ్ అనే. ఆ ముద్ద కూడా 10 లక్షల. మొత్తం 10,000 కోట్ల 10 లక్షల. హే పుష్ప, యు రియలీ గ్రేట్. డీల్ డన్. సరే సరా పైసా. పుష్ప, సరుకు మిస్ అవ్వదుగా?
సరుకు ఆపడానికి ఎవడొచ్చినా ఆ పంచభూతాలే సహకరించకపోయినా ఆఖరికి ఆ యముడే ఎదురొచ్చినా బిర్యానీ ఆర్డర్ పెడితే ఇంటికి ఈజీగా వచ్చినట్లు సరుకు సేఫ్గా దుబాయ్కి వస్తుంది. సరే పుష్ప, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ మాత్రం సీఎం కావాలా? నా కొడుకులు మదనపల్లిలో ముసుగులో ఉన్నా, పుంగనూరులో పొనుకొని ఉన్నా, చిత్తూరు జిల్లాలో ఏ చీకట్లో ఉన్నా ఒక్కొక్కరిని నరికితే రక్తం గంగా నదిలో నీళ్లు పోయినట్లు సల్ల పోవాలా. ಗಂಗಮ್ಮದಲ್ಲಿ ಜಾತರ ಕೋಳು ಪೊಟ್ಟೆಳ್ಳ ಕೋತರ కత్తికి నెత్తుటి పోతరా దేవతకైనా తప్పదు ఎరా ఇది లోకం తల రాతరా. యవ్వ తగ్గేదేలే. నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే కుట్టెటోడు భూమిదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీ సమడా సేతిలోన గొట్టలట సేసిందే యుద్ధమట సయ్యందే సంధి అట. అన్నా సరికి ఇప్పుడే బయలుదేరుతుండదే, రేపు సాయంత్రం కల్లా దుడ్డు వచ్చేస్తుండదే. నువ్వు ఆ సీఎం పనిలో ఉండు. రైట్. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. చాలా ఏళ్ల తర్వాత సిండికేట్ ఇంత ప్రశాంతంగా ఉండడం చూస్తున్నానయ్యా. అవునన్నా? ఏమప్పా షికావత్, ఈ మధ్య మురుగనికి సరుకు పోవట్లేదంటనే. నేను కూడా జపాన్ లో కొత్త పాట పడిన సిద్ధపు గారు. ఇప్పుడు నీకు కూడా చిత్తూరు గాలి వంట పట్టిందప్పా. ఇంతటితో ఆట ముగిసిందప్పా.
సిద్ధప్ గారు, మీ ఎమ్మెల్యేలంతా మీకు ఆపోజిట్ అయిపోయారు. ఇప్పుడు సీఎం మీరు కాదు. మిమ్మల్ని అరెస్ట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఏందిప్పా, నేను సీఎంని, నన్ను అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు సీఎం మీరు కాదు, మంగళం సీను. మంగళం సీను సీఎమ్మా? ఏంది పుష్ప, ఇంత దుడ్డా? ఇంత దుడ్డున్న మనిషిని నా జీవితంలోనే చూడాల. ఇంత డబ్బు చూడాలంటే నీ 2 కళ్ళు సరిపోతాయా? కానీ ఇంత డబ్బు సంపాదించాలంటే 100 కళ్ళు కావాలా? నువ్వు ఎమ్మెల్యేలకు 10 కోట్లు ఇస్తావా, 20 కోట్లు ఇస్తావా, నాకు సంబంధంలే. 24 గంటల్లో నువ్వు సీఎం అయి కూర్చోవాలా? 24 గంటలు కూడా అవసరంలే, 12 గంటలు చాలు. నేను కనుగొన్న ఈ కొత్త అద్భుతాన్నే మార్కెట్లో కొత్త బంగారంగా మారుస్తా. ఈ పుష్పగాని పేరు ఉత్త భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం వినపడేలా చేస్తా. పుష్ప విజయం నిశ్చయం. ఎలా సేనా అంత డబ్బు? ఏందన్నా షాక్లో ఉన్నారా? చచ్చినోడు ఎలా బతికొచ్చాడనే? పుష్ప చనిపోయినాడంటే మీరెలా నమ్మినారు నా గొర్రెలు? మహాభారతంలో శ్రీకృష్ణుడు మాట అన్నాడు, యతో ధర్మస్తతో దయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఆడనే విజయం ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళందరిలో ధర్మాన్ని నమ్ముకునిందే మీరు మా అమ్మని, నా కుటుంబాన్ని చంపారు. నాకొచ్చే కోపానికే మిమ్మల్ని చంపితే మీ ప్రాణము ఒక్క తూరుగా పోతుంది. కానీ అలా పోకూడదు. ఐస్ గడ్డలో నుంచే నీళ్ళు చుక్క చుక్కగా కారి ఎలా పోతుందో మీ బాడీలో నుంచే రక్తము రోజుకి చుక్క చుక్కగా కారిపోవాలా. మీ ప్రాణం తీస్తా.
ప్రతాప్ రెడ్డి గారా, ఆట ఇప్పుడే మొదలైంది. అదే